హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన బలము గలవై ఉన్నవి. అలాగే ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనంలో, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత కొన్ని వారములుగా మనము ద ఏంజల్స్, ద సూపర్ న్యాచురల్, లేకపోతే ఆత్మలోకములో యుద్ధం, ఆత్మీయ యుద్ధం, ద స్పిరిచువల్ వార్ఫేర్. సో ఇటువంటి విషయాల గురించి మనము కొద్దిగా ధ్యానం అనేది కొనసాగిస్తూ వస్తుంటున్నాం. హల్లెలూయా. మన ధ్యానము కొనసాగుతున్నది. ఏంటనంటే ఈ 2 వాక్య భాగములలో ఒక మాట, ద సేమ్ వర్డ్ ఉంటున్నది, సేమ్ ఒకే వాక్యం. శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. ఇక్కడ ఇంకొక మాట ఏంటనంటే, మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయ్యుండుడి. ఎందుకంటే ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. కామన్ వర్డ్ ఏంటి అని అంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, మనకు ఒక యుద్ధం ఉంది. దెర్ ఈజ్ ఎ ఫైట్. హల్లెలూయా. యుద్ధం ఉంది. సో యుద్ధం ఉన్నది, కానీ డైరెక్ట్ ఈ బాడీతో చేసేటువంటి యుద్ధం కాదు, చేతులతో చేసే యుద్ధం కాదు, లేకపోతే వెపన్స్, చేతిలోనికి గన్స్, స్వార్డ్స్, కత్తులు తీసుకొని చేసే యుద్ధము కాదు. హల్లెలూయా. అయితే యుద్ధం ఉన్నది అని ఉన్నది. యుద్ధం ఉన్నది, శరీరంతో చెయ్యము. హల్లెలూయా. అయితే ఆయుధాలు ఉన్నాయి. అయితే శారీరకపరమైన ఆయుధాలు కాదు. మనకొక ఎనిమీ ఉన్నాడు, మనకొక శత్రువు ఉన్నాడు. వాడు ఎవడు అని అంటే, బైబిల్ చెబుతున్నది, శరీరం కలిగిన వాడు ఎవడు కూడా మన శత్రువు కాదు. ఏమున్నది? శరీరం ఎవరికి ఉందో వాడు మన శత్రువు కాదంటే, భార్యకు భర్త శత్రువు కాదు. హల్లెలూయా. భర్తకు భార్య, లేకపోతే కొడుకులు, అన్నదమ్ములు, లేకపోతే పైన ఉన్న అధికారులు, లేకపోతే వారు వీరు, దే ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. వారు శత్రువులు కాదు. బహుశా ఆస్తి కొట్లాటలు ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో కొట్లాటలు ఉండొచ్చు, లేకపోతే నువ్వు పనిచేసే చోట నీ వ్యాపారంలో కొట్లాటలు ఉండొచ్చు, నీ సంబంధ బాంధవ్యాలలో కొట్లాటలు ఉండొచ్చు మనుష్యులతో. స్టిల్ వాళ్ళ మధ్య కూడా యుద్ధం ఉంటుంది, వాళ్ళ మధ్య కూడా మాటలు ఉంటాయి, వాళ్ళ మధ్య కూడా పోట్లాటలు ఉంటాయి. అయితే బైబిల్ చెబుతున్నది, శత్రువు మాత్రము కాదు. మన యుద్ధము శరీరముతో చేసేటువంటి యుద్ధము కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధము, ఆత్మ సంబంధమైన యుద్ధము. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, మనకు శత్రువు ఉన్నాడు. అపవాది మన శత్రువు, సాతాను మన శత్రువు, లూసిఫర్ మన శత్రువు. హల్లెలూయా. అబద్ధికుడైనటువంటి వాడు, అపవాది అనేవాడు, అక్యూజర్, నిందారోపణ చేసేటువంటి వాడు మన శత్రువు. అయితే వీడెక్కడున్నాడు? మన యుద్ధం ఎక్కడ జరుగుతూ ఉంది? హల్లెలూయా. మనం ఇక్కడే ఉన్నాం. మరి సాతాను ఎక్కడున్నాడు?
సాతానుతో యుద్ధం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నటువంటి మాటలు మీకు? గత వారములుగా ఎందుకు నేను పదే పదే చెబుతున్నాను? గత వారముల సందేశాలు యూట్యూబ్లో ఉంటున్నాయి, వినండి వినండి అని ఎందుకు చెబుతున్నానంటే, 1, 2, 3 సార్లు వింటేనే కొన్ని సందేశాలు చక్కగా అర్థమవుతాయి. లేకపోతే కొన్ని మాటలు మనం వినింటాం, కొన్ని మాటలు మర్చిపోయి ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా 1, 2, 3 సార్లు మనం వినగలిగితేనే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా మన హృదయంలో లోతుగా నాటబడతాయి. ఆమేన్. ఇక్కడ యుద్ధము మనము చేస్తున్నాం, కనబడేటువంటి శరీరులతో కాదు, కనబడనటువంటి ఆత్మలోకములో. బైబిల్లో ఇక్కడ ఉంటున్నది అంటుంట ఏంటంటే ఎఫెసీ 6:12 వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఏముంటున్నది? ఆకాశమండలమందున్న, గట్టిగా చెప్పాలి, ఎక్కడ? ఎఫెసీ 6:12 వచనంలో ఎవరితో పోరాడుతున్నాం మనము? ఆకాశ ఏ మండలం? హల్లెలూయా. పరలోకం కాదు, పైన పరలోకం ఉంది, కింద భూలోకం ఉంది. ఏముంది? పైన పరలోకము, కింద భూలోకం. ఈ ఆకాశ మండలం, ఈ మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో అనేకమైనటువంటివి ఉన్నాయి. బైబిల్ చాలా చాలా థింగ్స్ బోధిస్తుంది. అయితే మనకు అర్థమవడానికి ఐఎమ్ వెరీ సింప్లిఫైయింగ్ ఇట్. పైన పరలోకం ఉంటున్నది, మధ్యలో ఆకాశమండలం ఉంటున్నది, కింద కనబడేటువంటి నేల, భూమి, మనము కూర్చుంటున్నాం, తింటున్నాం, తాగుతుంటున్నాం, కనబడేటువంటిది శారీరక లోకం. పరలోకము దేవుడున్నది. ఆకాశమండలం అనేది దయ్యపు దూతల సమూహములు, అలాగే దేవదూతల సమూహములు కూడా అందులో తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి మాట. మనకు యుద్ధం ఉంది. యుద్ధము చేయించున్నది ఆకాశమండలమందున్న, ఎక్కడ? ఆకాశమండలమందున్న దయ్యపు దూతల సమూహములతో, పడదోయబడిన దయ్యపు దూతల సమూహములతో, సాతానుతో పాటి పరలోకము నుండి పడవేయబడిన దయ్యపు దూతల సమూహములు అన్నీ వచ్చి ఎక్కడ కూర్చున్నాయి అని అంటే ఆకాశమండలంలో కూర్చుని ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. వీటితో మన యుద్ధం ఉంటున్నది, వీటితో మన యుద్ధం ఉంటున్నది. గత వారంలో కూడా పంచుకుంటూ వచ్చాను. ఏంటి అనంటే, పరలోకములో 3 కేటగిరీస్, 3 లెవెల్స్ ఆఫ్ ఏంజల్స్, గాడ్స్ ఏంజల్స్, దేవదూతలు ఉన్నారు. మొదటి లెవెల్లో ఎవరున్నారు? చెప్పాలి గట్టిగా. ఎవరు? సేరాపులు, కేరువులు, సింహాసనాలు. రెండవ లెవెల్లో ఎవరున్నారు? ప్రభుత్వాలు, అధికారులు. ఆ తర్వాత మూడవ లెవెల్లో ఎవరున్నారు? ప్రధాన దూతలు, దూతలు. ఆ తర్వాత ప్రిన్సిపాలిటీస్ అని దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. ఆల్ 3 కేటగిరీస్ కమ్స్ అండర్ ఏంజల్స్ కేటగిరీ. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే, వీళ్ళందరూ కూడా దేవదూతలు. ఈ దేవదూతలలో వీరందరి ఈ సాతాను అనేటువంటి వాడు కూడా ఒకప్పుడు లూసిఫర్ అనేటువంటి పేరు కలిగి ఉన్నవాడు. వాడు దేవుని ఎదుట అత్యున్నతమైన స్థానములో వానికి దేవుడు ఒక నాయకునిగా ఎన్నుకున్నాడు. అయితే వాడు ఏం చేశాడంటే, వాడు కూడా దేవుడు కావాలనుకొని, దేవుని స్థానం కావాలనుకొని, దేవుని సింహాసనం కావాలనుకొని, నేను ఆయన పర్వతానికి ఎక్కిపోవదును, ఆయన సింహాసనానికి ఎక్కిపోవదును, దేవునితో సమానునిగా చేసుకొందును అనుకొని వాడు ప్రయత్నించి విఫలమయ్యి పాపము చేసి, వాడి ద్వారా ప్రేరేపితమైనటువంటి దేవుని యొక్క దూతలందరూ కూడా వాని కిందికి వచ్చినటువంటి వారందరినీ కూడా వెంటబెట్టుకొని దేవుడు వారందరినీ కూడా వెలివేశాడు. పరలోకంలోనికి అడుగు పెట్టడానికి అధికారం లేకుండా వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే ఆయన త్రోసివేశాడు. త్రోసివేయబడినటువంటి వారు ఎక్కడికి పడిపోయారు అని అంటే ఈ ఆకాశమండలం మీదికి పడివేయబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నది? ఒకటి వివరించుకుంటూ వస్తున్నానండి మెల్లమెల్లగా. మనకు చాలా అవసరమైన టాపిక్ ఇది. ఎందుకంటే నువ్వు యుద్ధం చేస్తున్నది ఎవరితోనో నీకు తెలియాలి. నీ శత్రువు యొక్క బలం ఏమిటో, బలహీనతలు ఏమిటో, వాడు ఎలాగ దాడి చేస్తాడో, ఎలాగ వాని ప్రయత్నాలు నీ జీవితం మీద సఫలమవుతాయో,
ఎలాగ వాని ప్రయత్నాలను నువ్వు అడ్డగించాలో, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలో, వాణ్ణి యుద్ధములో జయించాలో టెక్నిక్స్ నీకు, వెపన్స్ నీకు, లేకపోతే నీకున్న బలము, అధికారము నీకు తెలియకపోయినట్లయితే వాడు వేసే అగ్ని బాణములు, ఆయుధములకు చాలా తేలికగా పడిపోతావు. అందుకనే పౌలు అంటున్నాడు, సాతాను తంత్రములను ఎరుగకుండునట్లు. హల్లెలూయా. తంత్రాలు వాని దగ్గర ఉన్నాయి, వాని ప్లాన్స్ ఉన్నాయి, వాని అటాక్స్ ఉంటున్నాయి, వాని స్కీమ్స్ ఉంటున్నాయి. ఎలాగైనా సరే దేవుని యొక్క బిడ్డలను రకరకాలుగా నాశనం చేయాలి అని చెప్పి వాడు అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. వాడు ఎలాగ ప్రయత్నిస్తున్నాడో కనీస జ్ఞానం నీకు నాకు తెలియకపోయినట్లయితే, వాడు ఎలాగ యుద్ధం చేశాడో నీకు నాకు తెలియకపోయినట్లయితే, మనము చాలా తేలికగా వాడు వేసే పన్నాగములో, వేటగాని ఉరులలో చిక్కుకొని మనకుగా నాశనం తెచ్చుకునే పరిస్థితుల్లోకి వెళ్తాం. మనం అందుకే జ్ఞానము కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి. అందుకనే యేసయ్య ఏమంటున్నాడంటే, శిష్యులతో మెలకువ కలిగి ప్రార్థన చేయుడి, పట్టుదలతో ప్రార్థన చేయుడి. అనేకమైనటువంటి సందర్భాలలో యేసయ్య మీరు తప్పిపోకుండానట్లు ప్రార్థన చేయుడి. ఆమేన్. మీలో విశ్వాసం పెరుగునట్లు దేవుని యొక్క వాక్యమును వినుడి. అనేకమైనటువంటి ఆయుధముల గురించి రాబోయే దినాల్లో నేను పంచుకుంటాను. సో మెనీ టైమ్స్ ఏంటి అని అంటే, వానికి అధికారం కావాలి. వానికి అధికారము వాడు ఎక్కడ పొందుకున్నాడు? సాతాను. గత వారంలో నేను పంచుకుంటూ వచ్చాను. సాతాను ఏదెను వనములో మానవాళికి ఇవ్వబడిన అధికారాన్ని దొంగిలించాడు, మానవాళికి ఇవ్వబడినటువంటి మహిమను దొంగిలించాడు. హల్లెలూయా. ఏంటనంటే, ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి, హవ్వ దగ్గరకు వచ్చి వెరీ సింపుల్గా, అవునా హవ్వ, భూమి మీద నీకంటే అందగత్తె లేదా? ఏమి? హల్లెలూయా. వాస్తవం అదే. అవ్వ దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు వాడు? అవునా, నిజమా, ఈ చెట్టు పొలములలో దేనిని కూడా తినకూడదా? తింటే నీకు తెలుసా దేవదూతలాగా సుందరంగా అయిపోతావు నువ్వు. ఎలాగా? హల్లెలూయా. పడిపోయింది ఆమె. నీకంటే ఎవ్వరు ఉండరు, ఇంకా అయిపోయా. ఆమెన్, అయిపోయా. ఇంకా ఆమె పడిపోయింది. ఇంకా తీసుకుపోయింది, భర్తకి ఇచ్చింది. భర్త దగ్గరికి పోయి ఏమనిందో ఏమో, అంతేనా, నేనంటే ప్రేమ లేదా, నా కోసం ఈ పండు తినవా, దేవుడు వద్దన్నాడే అంటే నా మీద ప్రేమ లేదా నీకు? హల్లెలూయా. ఏమైపోయింది? ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఏంటది? హల్లెలూయా. ఓకే, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఏమైపోయింది? ఇంకా అయిపోయింది. అంటే అపవాది ఏ విధముగా వాడి పన్నాగములు అనేటివి పన్నుతున్నా చాలా విషయాలు వస్తాయండి ఈరోజు. జాగ్రత్త, చాలా విషయాలు తీసుకొని రాబోతుంటున్నాను. మనసు పెట్టి నిద్రమతో వస్తున్నా పోయి ముఖం కడుక్కొని వచ్చేయనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ వినకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మీరు వినాలి. హౌ హీ అటాక్స్. వాడు ఏంటి, దయ్యపు దూతలు ఎప్పుడైతే సాతాను పడద్రోయబడ్డాడో వానితో పాటి 3వ భాగము. ఎంత భాగము? 3వ భాగం అంటే 1,000,000 మంది దేవదూతలు ఉన్నారనుకోండి, 30 లక్షల పైచిలుకు పటక చేశాడు వానితో పాటు. ఒకవేళ 10 కోట్ల మంది దేవదూతలు ఉన్నారనుకోండి, 3 కోట్ల మంది, 100 కోట్ల మంది దేవదూతలు. భారతదేశం ఉంది కదా, ఎంతమంది ఇప్పుడు? 150 కోట్ల మంది. వానితో పాటు ఒక 50 కోట్ల మందిని పట్టుకొచ్చాడు. 3వ భాగం అంటే అంతే కదా. పరలోకం నుంచి వాడితో పాటు ఎంతమంది ఉన్నారో మనకు లెక్క తెలియదు సరిగా. ఇంత పెద్ద విశ్వాన్ని, యూనివర్సెస్ని, గ్యాలక్సీస్ని అన్నింటినీ సృజించిన, పరిపాలించుచున్న దేవుడు ఎంతమంది దేవదూతలను తయారు చేశాడో మనకు తెలియదు కదా. హల్లెలూయా. అర్థం చేసుకోనండి. వీటిని పరిపాలించడానికి, ఏలడానికి, అలైన్మెంట్లో దేవుడు ఇంత గొప్ప సృష్టిని కలగజేశాడు. వీటన్నింటినీ అంత సృష్టిని కలగజేసిన దేవుడు ఎంతమంది దేవదూతలను కలగజేశాడో మనకు తెలియదే. హల్లెలూయా. అయితే బాగా గమనించండి. వాడితో పాటు పడదేయబడినటువంటి దేవదూతలే వీళ్ళందరూ ఏ కోవకు చెందినవారు? సాతాను, లూసిఫర్ అనేవాడు ఏ కోవకు చెందినవాడు? ఫస్ట్ ఆర్డర్కి చెందినవాడు. వాడు ఫస్ట్ లెవెల్కి. అభిషేకము నొందిన కెరూబువై. హల్లెలూయా. అభిషేకము నొందిన కెరూబు అంటే ఫస్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి వాడు, దేవునికి దగ్గరగా ఉన్న ఇన్నర్ కోర్టులో ఉన్నటువంటి వాడు.
ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటుండగా నలుగురు దేవదూతలు, వారు ఎవరు? ఫోర్ క్రీచర్స్ అని బైబిల్లో రాయబడింది. ఒకరు ఎద్దు ముఖము కలిగిన వారు, ఒకరు పక్షి ముఖము కలిగిన వారు, ఒకరు మానవ ముఖము కలిగిన వారు, ఒకరు పక్షి, ఎద్దు, సింహపు ముఖము కలిగినటువంటి వారు. వారికి రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆ రెక్కల చుట్టూ కన్నులు ఉంటున్నాయి. నెక్స్ట్ అక్కడే ఇన్నర్ కోర్టులో 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. సింహాసనములు వేయబడ్డాయి, వాటిపైన వారు కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత లెక్కింపజాలనటువంటి దేవదూతల సమూహము. ఇంతమందిని ఆ యోహాను భక్తుడు చూచి రాయుచున్నాడు అనమాట ఆ మాటలన్నింటినీ కూడా. హల్లెలూయా. దే ఆర్ ఆల్ ఇన్ ద ఇన్నర్ కోర్ట్ ఆఫ్ ద లార్డ్. ఆయన అంతరంగ మందిరంలో ఉంటున్నటువంటి ఆ యొక్క సభలో ఉంటున్నటువంటి వారు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వాడు, ఆ ఇన్నర్ కోర్టులో ఉన్నటువంటి వాడు కెరూబు. వానికి ఒక అధికారము, ఒక నాయకత్వము, కొంతమంది దేవదూతల పైన అధికారిగా ఉన్న సమయంలో వాడు పడదోయబడినప్పుడు వారందరినీ వెంట పెట్టుకొని వాని ఆర్డర్లో వాడు నెక్స్ట్ లెవెల్స్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంట పెట్టుకొని వచ్చేసాడు వాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఈ మాట ఉంటున్నది, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనకిద్దం ఉంది, శరీరంతో చేయలేము. మన శత్రువు మన కంటికి కనపడడు. వాడెక్కడ ఉన్నాడు? వాడు ఆత్మీయమైన లోకంలో, ఆకాశమండలంలో ఉంటున్నాడు. వానితో మనం ఎలాగ పోరాడాలి? మనం పోరాడాలంటే వాని ఆయుధాలు ఏంటో మనకు తెలియాలి. హల్లెలూయా. వాని ఆయుధాలు ఎలాగ పనిచేస్తాయో మనకు తెలియాలి. ఏంటి అనంటే అపవాదికి డైరెక్ట్ బలం లేదండి. నన్ను డైరెక్ట్గా ఏదైనా రోగముని నీ శరీరానికి తీసుకొని వచ్చి అంటించడానికి లేదు వానికి. బాగా గమనించండి ఈ మాట. ఒకవేళ వానికి అధికారమే ఉంటే ఈ పాటికి భూమి మీద ఉండే వాళ్ళందరికీ క్యాన్సరే ఉండేది. హల్లెలూయా. అనారోగ్యాలే ఉండేటివి. డైరెక్ట్గా నీ శరీరాన్ని టచ్ చేయడానికి వానికి అధికారం లేదు. వానికంటూ బాగా గమనించండి, లిమిటెడ్ పవర్స్, లిమిటెడ్ వెపన్స్ ఉంటున్నాయి. నిన్ను సమూల నాశనం చేయడానికి వానికి అధికారం లేదు, వానికి ఆ బలము లేదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానో మీకు ఈ సందేశం చివరికి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. ఒకవేళ సాతానుకి నిన్ను నాశనం చేసే అధికారం ఉన్నట్లయితే ఎప్పుడో నాశనం చేసేసేవాడు. ఎప్పుడో ఈ పాటికి పరలోకమో ఇంకో లోకమో ఏదో ఒక లోకానికి పిలుచుకొని వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. వాడు డైరెక్ట్గా నీ మీద అటాక్ చేయడానికి అధికారం లేదు. యోబు దగ్గరకు వద్దాం. యోబు దగ్గరకు వచ్చినప్పుడు ఒకానొకసారి సాతాను వెళ్ళి దేవుని యొక్క సభలో నిలబడుకొని ఉన్నప్పుడు దేవుడు అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు? భూమి మీద గాలికి తిరుగుతున్నా. ఎక్కడ? గట్టిగా చెప్పండి. గాలి వెధవ గాలికే తిరుగుతున్నాడు. ఏంటి? గట్టిగా చెప్పండి. గాలి వెధవా. ఏ వెధవా? మా సాతాను పాస్టర్ గారు వాడిని తిడితే నన్ను ఏమన్నా చేస్తాడేమో స్వామి. హల్లెలూయా. ఏమండి? హల్లెలూయా. కాళ్ళ కింద చితగొద్దొక్కమని దేవుడు చెబుతా ఉంటే, హల్లెలూయా, కాళ్ళ కింద చితగొద్దొక్కమని బైబిల్లో మికాయేలు యూదా రాసిన పత్రికలో, యూదా రాస్తున్నాడు. ఏంటి అని అంటే, మికాయేలు అనేటువంటి ప్రధాన దూతలు 3rd లెవెల్కి చెందినవారు. ఏ లెవెల్కి? 1st లెవెల్లో పడదోయబడినటువంటి సాతానును దూషించి ఏం చేశాడంట? దూషించి దేవుడు నీకు తీర్పు తీర్చునుగాక. ఏమన్నాడు? దేవుడే నీకు తీర్పు తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతున్నదా చెబుతున్నది? గాలి వెధవా,
గాలికి తిరుగుతున్నాడు. గాలికి తిరుగుతూ ఒకానొక రోజున దేవుని సభలోకి వెళ్ళి నిలబడ్డాడు. ఇందులో మళ్ళీ కొన్ని డిబేట్లు ఉన్నాయి. వాడెందుకు పోయాడు, ఎవరు అధికారం ఇచ్చారు, అవన్నీ మనకు వద్దులేండి, అంత లోతుకి ఎందుకు అవసరం లేదు. వాడు పోయాడు, నిలబడ్డాడు. నిలబడినప్పుడు దేవుడు అడిగాడు, ఏంటి అని అంటే, నా సేవకుడైన యథార్థవంతుడైన యోబును చూచావా? చూశానులే. నువ్వు కంచె వేసావు ఆయన చుట్టూ, ఆయన సంపద చుట్టూ, ఆయన గోవుల చుట్టూ, ఆయన కలిగిన దాని చుట్టూ, పిల్లల చుట్టూ నువ్వు కంచేసావు కాబట్టి అంత హ్యాపీగా ఉంది కాబట్టి అతడు నిన్ను స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఏమండి, దేవుడు అడగగానే టకాన్ ఆన్సర్ చెప్పాడు. చూడండి, వాడు దేవుడు అడగగానే ఏం చేశాడు? నువ్వు అతని చుట్టూ, అతనికి కలిగిన దాని చుట్టూ, అతని పిల్లల చుట్టూ కంచె వేసి, అంటే వాడు అప్పటికే ట్రై చేశాడు. ఏదో ఒకటి యోబును చెయ్యాలి, బాగున్నాడు, దేవుని ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యము దేవుని యొక్క విశ్వాసంలో ఎదుగుతున్నాడు, కాబట్టి వీడిని ఊరికనే వదిలిపెట్టకూడదు అని చెప్పి వాడిని అప్పుడే ట్రై చేశాడు, ముందుగానే ట్రై చేశాడు. అయితే ఏమైంది? దేవుని యొక్క కంచె, దేవుడు వేసిన కంచె అడ్డుగా ఉండుట వలన వాడు వెళ్ళి ఆ కంచె దగ్గరికి పోగానే వానికి షాక్ తగిలింది. హల్లెలూయా. ట్రై చేశాడు, లోపలికి పోలేకపోయాడు, టచ్ చేశాడు, చేతగాక వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని యందలి యథార్థముగా విశ్వాసముతో బ్రతికే ప్రతి ఒక్కరి చుట్టూ యేసు రక్తము చేత కంచె వేశాడు. యేసు కంచె వేసి ఆయన కనుపాప వలె కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన కృప మనల్ని ఎన్నడూ విడవదు, ఎడబాయదు. అప్పుడు దేవుడు యోబు యొక్క విశ్వాసాన్ని లోకానికి పరిచయం చేయాలి అని చెప్పి, మనలాంటి వారి జీవితములలో సమస్తము కోల్పోయినా ఎలాగ యోబులాగా స్థిరముగా విశ్వాసములో నిలబడాలో అని చెప్పి యోబు జీవితం మీదకి కొన్ని శ్రమలను, కంచెను తీసేసి, ఏం జరిగింది? కంచెను తీసివేయగా ఎవరు తీశారు కంచెని? సాతాను ముట్టుకునే అధికారమే లేదు. హల్లెలూయా. కంచెను దేవుడు తొలగించగా వాడు అడుగుపెట్టాడు. ఎక్కడ అడుగుపెట్టాడు? మొదట సంపద చుట్టూ అడుగుపెట్టాడు. కలిగిన గోవులను, మేకలను, గొర్రెలను, క్యాటిల్ని అంతా కూడా నాశనం చేసి పడేస్తాడు, దోచుకుని పోయేలాగా చేశాడు. నెక్స్ట్ లెవెల్, తనకు సంబంధించినటువంటి కుమారులను, కుమార్తెలను అందరూ కూడా మరణించే విధముగా చేశాడు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. యోబు అంటున్నాడు అప్పటికే, దేవుడిచ్చెను, దేవుడు తీసుకొని పోయాను. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినటువంటి తర్వాత దేవుని దగ్గర నిలబడితే, చూసావా యథార్థవంతుడైన యోబుని? చూసాంలే, నువ్వు కంచె అతని చుట్టూ వేసావు, అతనికి ఏమీ కాలేదు. హల్లెలూయా. అతనికి ఏమన్నా అయితే అప్పుడు చూద్దాం. వెంటనే దేవుడు, సరే గో, అతని ప్రాణమును మాత్రం నువ్వు తీయవద్దు, కానీ ఇంకా ప్రాణం తీసేముంది? హల్లెలూయా. ప్రాణమును మాత్రం తీయవద్దు, కానీ నువ్వేం చేయాలనుకుంటా చెయ్యి. అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క అనుమతి వచ్చినదో అప్పుడు యోబును వెళ్ళి ముట్టాడు. See, what I want to share here, how devil is attacking. సాతాను ఏ విధముగా మనల్ని అటాక్ చేస్తున్నాడో, ద లెవెల్స్ ఆఫ్ అటాక్. మొదటగా అతని సంపద మీద అటాక్ చేశాడు, తర్వాత తన కుమారుల మీద అటాక్ చేశాడు, కుమార్తెల మీద అటాక్ చేశాడు, తర్వాత తన మీద అటాక్ చేశాడు. ఇక్కడ ఎక్కడ కూడా బాగా గమనించండి, ఇక్కడ యోబు ఎక్కడ కూడా పాపము చేయలేదు, అయినా కూడా అతడు శ్రమల పాలు కావలసి వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్ టెస్ట్. నీ విశ్వాసానికి దేవుడు పెట్టే పరీక్ష ఇది. నీ జీవితంలో నువ్వు పాపము చేయకపోయినా, యథార్థంగా బ్రతుకుతూ ఉంటున్నా, నీకు కష్టములు వస్తున్నాయా? యోబు కష్టాల లాంటివే, కానీ సాతాను పాపము చేస్తే వచ్చినటువంటి కష్టాలు కాదు ఇవి. హల్లెలూయా. కొంతమంది పాపములు చేస్తారు, వ్యభిచారము చేస్తారు, విగ్రహారాధన చేస్తారు, లేకపోతే మోసాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, జీవితాలను నాశనం చేస్తారు, చేయకూడని పనులు చేస్తారు. చేసి అనారోగ్యాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అప్పులు వస్తాయి, నష్టాలు వస్తాయి, పిల్లలకు అనారోగ్యాలు, లేకపోతే రకరకాల వ్యాధులు, బాధలు, కన్నీళ్ళు వస్తే దేవుని దగ్గరకు వచ్చి, దేవుని నమ్ముకున్నందుకు నాకు కష్టాలు వచ్చాయని చెబుతున్నావా? మూర్ఖుడా. కాదు, నీ పాపం వల్ల నీకు అనారోగ్యాలు వస్తున్నాయి. హల్లెలూయా. అయితే గమనించు, దేవుని నామం నిమిత్తము నువ్వు నిలబడినప్పుడు
వచ్చే కష్టాలు వేరు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇట్స్ వెరీ డిఫరెంట్. హౌ గాడ్ అలౌస్ ద ఫెయిత్ టెస్ట్. దేవుడు విడుదల చేసే పరీక్షలు వేరు. మనముగా పాపములు చేసి తెచ్చుకునేటువంటి కష్టాలు నష్టాలు వేరు. చెడు అలవాట్లతో, చెడు వ్యాపారములతో, లేనిపోని వాటితో నష్టం తెచ్చుకొని నాకు నష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చింది అంటే రా దేవుని దగ్గరికి రా, క్షమాపణ అడుగు, ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడు, పశ్చాత్తాపపడు, ఇంకొక మారు ఆ పాపంలోనికి వెళ్ళొద్దు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? there are different kind of tribulations. సారికి సాతాను వచ్చి ఊరికినేవాడు నిన్ను ముట్టుకోవడానికి అధికారం లేదు. యథార్థవంతుడిగా ప్రార్థనలోను, వాక్యములోను, ఉపవాసములోను, వాక్య ధ్యానములోను ఉంటున్న నిన్ను ముట్టడానికి వాడు భయపడతాడు. అమ్మో వీంతో ఎందుకులే, నాకు షాక్ తగులుతుందని వాడు పోతాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే పాపములు చేయుచు, రకరకములైనటువంటి పాపములు బైబిల్లో ఉంటుంది, కలహములు, మత్తతలు, అసూయలు, ద్వేషములు, యుగోలు, రకరకాలైన పాపములు చేయుచు నీకు కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, రోగములు వచ్చాయి అని అనుకుంటే నాకు దేవుని నమ్ముకున్నందుకు వచ్చాయి, దేవుని వెంబడిస్తున్నందుకు వచ్చాయి. కాదు, నువ్వు చేయుచున్న పాపముల వలన అవన్నీ నీ జీవితంలోనికి విడుదల చేయబడుతున్నాయి. హల్లెలూయా. సౌలు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, రాజు. వానికి దావీదంటే కోపం వచ్చేసింది. దేవుడంటే నిర్లక్ష్యం అయిపోయింది. అప్పుడు దేవుని యొద్ద నుంచే ఒక దురాత్మ వచ్చి వాడిని వెరిపింపగా, ఎక్కడి నుంచి, వానికి ఎందుకు వచ్చింది? వాడు చేసిన పాపములను బట్టి వచ్చింది అది. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నదా అండి? అలాగే పేతురు యొక్క జీవితంలో కూడా ఆ రోజు రాత్రి, ఆయన సిలువ వేయబడేటువంటి రాత్రి, శుక్రవారం రాత్రి ఏం జరుగుతున్నదంటే, అయ్యా నేను రేపు నాకు సిలువ వేస్తారు, మరణం అవుతాను అని అంటే యేసుతో అంటున్నాడు అన్నమాట, మరణానికైనా నేను వస్తాను యేసు అన్నవాడు. వెంటనే యేసు అంటున్నాడు, మీరు చదవండి యోహాను సువార్తలలోనూ అక్కడ ఏంటి అని అంటే, పేతురు సాతాను మిమ్మల్ని పట్టాలని మిమ్మల్ని అడిగాడు. అయితే నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే యోబును ఎలాగైతే వెరిపింపాలి, యోబును ఎలాగైతే కష్టపెట్టాలని ప్రయత్నించాడో అలాగే పేతురు విషయంలో కూడా జరిగింది. అయితే దేవుడు ప్రార్థన చేశాడు యోబుకి, పర్మిషన్. డెవిల్ నీడ్స్ పర్మిషన్. హల్లెలూయా. ఒక యథార్థవంతుని, ఒక విశ్వాసవంతుని, ఒక దేవునిని భయభక్తులతో వెంబడించేటువంటి ఒక వ్యక్తిని ముట్టాలి అని అంటే సాతానుకు దేవుని ఎదుట నుంచి పర్మిషన్ కావాలి. హల్లెలూయా. అయితే బాగా గమనించు, ఒక పాపము, ఒక ద్రోహము, ఒక వ్యభిచారము, విగ్రహ, లేకపోతే మోసములు, ద్రోహములు, వెనుపోట్లు ఇటువంటివి ఉంటున్నాయా, దేవుని దగ్గర నుంచి ఏం పర్మిషన్ అవసరం లేదు. నువ్వే డోర్ తెరిచావు కదా. ఏమి గట్టిగా చెప్పండి. పాపం చేస్తే ఒక డోర్, మోసం చేస్తే ఇంకొక డోర్, వ్యభిచారం చేస్తే ఇంకొక డోర్. ఎవరు 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 తెరుచుకున్నారు ఆ డోర్స్? ఎవరు తెరుచుకో? దేవుడు తెరిచాడా? హల్లెలూయా. నువ్వే తెరుస్తున్నావు. నువ్వు తెరిచినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు బాగా గమనించండి, హవ్వ ఏం చేసింది? ఎప్పుడైతే సాతాను దగ్గరకు వచ్చి సాతాను పండు ఒలిచి నోట్లో పెట్టి కుక్కిందా? ఏమండి కుక్కిందా ఏమన్నా సాతాను? నువ్వు తినాలి హవ్వ, సూపర్గా ఉంటుంది ఈ పండు అని చెప్పి ఆమె నోట్లో పెట్టి తినిపించిందా పండుని? ఏం చేసింది? బా సూపర్ హవ్వ, నువ్వు దేవదూతల వలే ఉంటావు. అసలు ఈ విశ్వంలో ఇన్ని స్టార్స్ ఉంటున్నాయి, ఇన్ని నక్షత్రాలు ఉంటున్నాయి, ఇన్ని గ్రహాలు ఉంటున్నాయి. హల్లెలూయా. వీళ్ళంతటి మీద మిస్ యూనివర్స్ నువ్వే, మిస్సెస్ యూనివర్స్ అనుకుంటా. ఓకే ఓకే ఏమైపోయింది? బస్ సూపర్. అవునా, అట్లా అయిపోతానా నేను? అవునా, అది ఏం చేయాలి? ఈట్ ఫ్రూట్. ఏంటది? తిను, ఆ కాయ తినాలా? ఎలాగా? వెళ్ళి అక్కడికి ఆ ఫ్రూట్ను తీసుకొని తిను, అంతే.
సింపుల్. ఆ పక్కన చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఎలాగో పక్కన వేరే చెట్టు ఉంది, ఆ చెట్టు ఫ్రూట్ని ఎలాగ తీసుకొని రోజు తింటున్నావో ఈ చెట్టు ఫ్రూట్ను కూడా తీసుకొని మెల్లగా తిను, అంతే. హల్లెలూయా. అయిపోయా. నీ ద్వారానే ఎలాగా వాడు నిన్ను ప్రేరేపించి, నిన్ను మాయమాటలు చెప్పి, నిన్ను తప్పుడు మార్గములో నడిపించేటువంటి వాడు వానికంటూ డైరెక్ట్గా నిన్ను ముట్టడానికి అధికారం లేదు. దేవుడు పర్మిషన్ అన్నా కావాలి, లేదా నువ్వన్నా ద్వారం తెరవాలి, నువ్వన్నా డోర్ తెరవాలి, నువ్వన్నా కిటికీ తెరవాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఎంట్రిక వాసి స్థలము కూడా వానికి ఇవ్వద్దండి. ఆ ఎంట్రిక వాసి స్థలం ఇచ్చినా కూడా వాడు అడుగుపెట్టి మన యొక్క జీవితములో లేని పోని శోధనలకు గురి చేసి మోసములు చేయుచూ నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం నుండి 33వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము. వారు గలిలియకు ఎదురుగా ఉండు గెరాసీనియుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యం పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలైనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుకొనుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి ఎందుంచిరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక, బాగా గమనించి, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనక ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్నవారు ఆ జరిగిన దానిని చూచి పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. హల్లెలూయా. ఏమున్నదండి అక్కడ? యేసు గెరాసేనీయుల దేశం అనే దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగా ఒక వ్యక్తి దయ్యము పట్టినటువంటి వాడు. ఏం పట్టినవాడు వాడు? ఇంకొక మాటలో బైబిల్ చెబుతున్నది, వాడు దయ్యములు పట్టినవాడు. ఏమి? దయ్యము కాదు, ఒక దయ్యము కాదు, దయ్యములు. హల్లెలూయా. ఏం పేరు అని అడిగితే వాడు ఏమంటున్నాడు? గట్టిగా చెప్పండి. సేన. ఏమంట? ఇంగ్లీష్లో అయితే లీజియన్ అని ఉంది. సేన. కొన్ని చోట్ల సేన అనేటువంటి మీనింగ్, లీజియన్ అనేటువంటి మీనింగ్ ఏంటి అని అంటే, ఇట్ ఈజ్ అరౌండ్ 2000 మెంబర్స్. ఏముంటున్నది అది? ఇంగ్లీష్లోనూ లేకపోతే కొన్ని ట్రాన్స్లేషన్స్లోనూ ఎలాగుంటున్నదంటే, వానికి పట్టినటువంటి దయ్యములు 2000 దయ్యాలంట. ఎన్ని దయ్యాలు? హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమనేవాడంటే, ఒకడు ఒక గదిని క్లీన్ చేసిన తర్వాత అపవిత్రాత్మ గాలిలో తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి వెనుకకు వస్తుంది. అది ఊడ్చి నీటిగా ఉండడం చూచినటువంటి తర్వాత, శుభ్రంగా ఉండడం చూచినటువంటి తర్వాత అక్కడ ఆ గదిలో ఇంకెవరూ లేరు అని చెప్పి అది వెళ్ళినది మళ్ళీ తిరిగి ఒక 7 మందిని వెంట పెట్టుకొని, ఎంతమందిని? 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో ఉంటుందంట. హల్లెలూయా. అన్ని విషయాలండి ఈరోజు తీసుకొని రాబోతుంటున్నాను. See, devil likes human body. సాతానుకి మానవుని శరీరం అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడా వీడి శరీరంలోనికి దూరి నివాసము చెయ్యాలి అని చెప్పి వాడు ఇష్టపడుతుంటాడు. ఇంకొక మాట, దేవుని మాట చెబుతున్నా, బైబిల్లో ఉంటున్నది, నీవు దేవుని ఆలయమనియు దేవుడు నీలో నివసించుచున్నాడనియు
నీకు తెలియదా? దూతలు అపవిత్రాత్మలు వచ్చి నింపబడేటువంటి విధముగా వారి జీవితములు మార్చబడ్డాయి. ఇక్కడ వీని పరిస్థితి అదే. సేన అని దయ్యము పట్టినటువంటి వాడు వీడు ఒకడు కాదు, మేము అనేకులము. హల్లెలూయా. యేసును చూచి సాగిలపడి, సర్వోన్నతుని దేవుని కుమారుడా, ఏమి ఇప్పుడు వచ్చినావు? మాకు ఇంకా టైం ఉంది. పాతాళానికి ఇంకా కొన్ని వెర్షన్స్లో ఈ సువార్తలలోనే రాయబడింది, మమ్మల్ని పాతాళానికి పొమ్మని ఆజ్ఞాపింపవద్దు, ఎందుకంటే వానికి ఇంకా టైం రాలా. ఆ పాతాళానికి పోవడానికి, నరకం పోవడానికి వానికి టైం రాలేదు. ఇంకొకటి చెబుతున్నా, సాతాను నరకములో రాజు కాదు. నరకం అంటే వానికి భయము. నరకములో అగ్నిగుండము తయారు చేయబడినదే వాని కొరకు. ఎందుకు? వానిని హింసింపబడడానికి ఆ అగ్నిగుండం తయారు చేయబడింది. ఆ అగ్నిగుండానికి రాజుగా ఉండడానికి అది తయారు చేయబడలేదు. వానికి నరకానికి పోవడం ఇష్టము లేదు. హల్లెలూయా. సో కాబట్టి ఒకానొక రోజున వాడు నరకానికి వెళ్ళాలి. 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత వాడు నరకానికి వెళ్ళాలి. వానికి అవకాశమే లేదు, ఖచ్చితంగా వాడు నరకానికి వెళ్ళాల్సిందే. అయితే అంత లోపల, వానికి ఇవ్వబడిన సమయము లోపల దేవుని బిడ్డలను ఎలాగైనా సరే దొంగతనము, హత్య, నాశనము, నిన్ను ఎలాగైనా, నన్ను ఎలాగైనా, అందరినీ ఎలాగైనా సరే వానితో పాటు నరకానికి పిలుచుకొని వెళ్ళాలి. దేవునికి ఆనందము లేకుండా చేయాలి, దేవుణ్ణి ఓడిపోయేలాగా చేయాలి, దేవుణ్ణి తలదించుకునేలాగా చేయాలి. దేవుని బిడ్డలందరూ కూడా నష్టములతో, వ్యాధులతో, రోగములతో, బాధలతో, కన్నీళ్లతో, అవమానములతో, సిగ్గుతో బ్రతకే విధముగా దొంగ హత్య, నాశనము చేయడానికి వాని ప్రయత్నములు ప్రతిరోజు వాడు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. హీ లైక్స్. సాతాను ఒక శరీరములో ఉండడానికి ఇష్టపడతాడు. సాతాను ఒక మానవుని శరీరంలోనికి దూరడానికి ఇష్టపడతాడు. అయితే నీ అంతకు నీవుగా డోర్ తెరిచే అంతవరకు వాడు నీలోనికి రాడు. నిన్ను ముట్టడానికే వానికి అధికారం లేదు. అర్థమవుతున్నదండి నేను చెబుతున్నది? ఎలాగ పడితే అలాగా రాలేడు వాడు. హల్లెలూయా. వాడు ఒకరి శరీరములోనికి రావాలి అని అంటే కొన్ని సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. మెయిన్లీ లేడీస్. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎక్కువగా దయ్యాలు ఆడోళ్ళకే పట్టాయి. నవ్వే విషయం అయితే కాదు. అయితే దయ్యాలు ఎక్కువగా ఆడవాళ్ళకే పడతాయి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. మీరు ఏ సభల కన్నా వెళ్ళండి, ఎవరు వస్తారండి ముందుకు ఎక్కువగా? ఇంకో సత్యం కూడా మీతో చెబుతున్నాను. ఇట్ ఈస్ ట్రూ. ఏ సభల కన్నా వెళ్ళండి, స్త్రీలే దేవుణ్ణి ఆరాధించడానికి మొదటగా వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఆలోచిస్తున్నారా? నేను సత్యం మాట్లాడుతున్నాను. కానీ స్త్రీలకే ఎక్కువగా, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అయితే మనము చూచినంత వరకు స్త్రీలే ఎక్కువగా దయ్యాలు ఎందుకు పడుతుంటాయి, లేకపోతే పురుషులు కావచ్చు. ఎందుకనంటే బాగా గమనించండి, ఎప్పుడైతే ఒక పరిస్థితి విషయంలో, ఒక సంఘటన, అది ఏదైనా మంచిదో, చెడుదో, అవమానమో, ఇంకొకటో, నష్టమో, ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు, ఎక్కువగా బాధపడతారు, ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారు. హల్లెలూయా. ఇంకా సింపుల్గా చెప్తాను. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అనుభవాలు పంచుకుంటాను. మా పెద్దమ్మ వచ్చింది ఒళ్ళు మీదకి, మా పెద్దనాయన వచ్చినాడు, మా అమ్మ వచ్చింది, మా తాత వచ్చినాడు. ఇక్కడ మీరు ఒక చిన్న సత్యాన్ని గ్రహించినట్లయితే, ఎవరికైతే దయ్యం పడుతుందో ఆ వ్యక్తి మరణించినటువంటి వ్యక్తితో చాలా క్లోజ్గా ఉంటారు. ఏమండి? మరణించిన వ్యక్తులతో చాలా క్లోజ్గా ఉంటారు. బైబిల్లో ఫెమిలియర్ స్పిరిట్స్, డీమానిక్ స్పిరిట్స్ అంటే బాగా దగ్గరగా ఉన్నటువంటి దయ్యాలు అన్నమాట దీని పేరు.
ఏంటనంటే ఒక వ్యక్తి ఇంట్లో ఎవరో బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మరణించుంటారు. మరణించిన తర్వాత చాలా చోట్ల చూశాను ఇది. ఏంటనంటే వాళ్ళు, బైబిల్ చెబుతున్నది, ఒక వ్యక్తి మనుషుడు మరణించిన తర్వాత మనుషులో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. ఈ ఆత్మ దేవుని నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోవాలి, దేవుడు నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోవాలి. ఇంతే, గాలిలో తిరగదు, గాలిలో ఉండడానికి అధికారం లేదు. గాలిలో అటు ఇటు తిరుగుతూ మీ బంధువులకు పట్టడానికి, మీ పిల్లోళ్ళకు పట్టడానికి, మీ పెద్దోళ్ళకు పట్టడానికి అధికారము లేదు. హల్లెలూయా. ఏమండి బాగా గమనించుడు, చిన్న లాజిక్ చెప్తాను. దయ్యం పట్టిందిరా అంటే ఎవరు పట్టినారా అని అడుగుతారు. వీళ్ళ పెద్దమ్మ పట్టింది, వీళ్ళ పిన్నమ్మ పట్టింది, వీళ్ళ అమ్మ పట్టింది, వీళ్ళ నాయన పట్టింది అని అంటారు తప్ప అవునా? అవునా కాదా? ఎప్పుడైనా అవునా కాదా? ఎప్పుడైనా 10 తరాలకు ముందు, 10 తరాలకు ముందు, ఒక 1000 ఏండ్లకు ముందు వీళ్ళ తాత ఒకడు ఉన్నాడు, వాడు మరణించాడు, వచ్చి పట్టాడని ఎప్పుడైనా అన్నారా? అన్నారా ఎప్పుడైనా? మళ్ళీ మరణించినటువంటి దయ్యమైతే వాడైతే బాగా గమనించండి, 10 తరాలకు ముందు నుంచి వాడు కూడా గాల్లో తిరుగుతుండాలి కదా. గాల్లో తిరిగేవాడు నా మనవడో నా మనవరాలో బాగున్నారని పడతాడు. హల్లెలూయా. ఎందుకు పిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నయ్య, చిన్నమ్మ, లేకపోతే అన్న, నాన్న, తమ్ముడు, బామర్ది, ఫ్రెండు, ఆ దయ్యాలు మాత్రమే ఎందుకు పడుతున్నాయి? హల్లెలూయా. అవి దయ్యాలు కాదు, అవి అంటే మరణించినటువంటి స్నేహితులు కాదు. హల్లెలూయా. అయితే ఎవరు వాళ్ళని అంటే అవి దయ్యపు దూతలే, దయ్యపు ఆత్మలే, పడదోయబడిన ఆత్మలు. అవి ఏం చేస్తున్నాయంటే వాళ్ళ పేర్లు పెట్టుకొని, నేను మీ పెద్దనాన్నను, మీ పిన్నమ్మను, మీ అమ్మను, మీ తాతను, మీ అవ్వను, నీ ఫ్రెండుని, వాళ్ళ పేర్లు పెట్టుకొని వచ్చి వాళ్ళ మాదిరిగా మాట్లాడతాయి, వాళ్ళ మాదిరిగా ప్రవర్తిస్తాయి, వాళ్ళ మాదిరిగా తింటాయి, వాళ్ళ మాదిరిగే. హల్లెలూయా. ఆలోచన వాళ్ళ మాదిరిగే, వాళ్ళ రుచులే అడుగుతాయి. ఎందుకంటే వాళ్ళతో పుట్టినప్పటి నుంచి ప్రయాణం చేసి ఉంటాయి, అవి వాళ్ళతో పుట్టినప్పటి నుంచి తిరిగి ఉంటాయి కదా. హల్లెలూయా. అర్థమైందా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? ఒకసారి ఒక దైవజనుడు ఒక పుస్తకంలో రాసినప్పుడు నేను చదివాను. ఏంటి అని అంటే ఒక అద్భుతమైన విషయం. దయ్యం బట్టి యేసునామమున ఈ దైవజనుడు విడిపిస్తాడు అనమాట దయ్యాన్ని. ఏంటి అని అంటే యేసునామమున 2000 సంవత్సరముల కొరకు సిలువలో రక్తమును కార్చి సాతానా నిన్ను జయించిన యేసునామమున నిన్ను పారద్రోలుతున్నాను అని అంటే గట్టిగా అరసద్దు, దయ్యం అంటుంది అనమాట ఆ దైవజనంతో. గట్టిగా అరసద్దు. ఆ 2000 ఏళ్ళ క్రితము యేసు సిలువ వేసేటప్పుడు ఆ పక్కనే నేను ఉన్నానులే, చూశానులే అంటుందంట అది. హల్లెలూయా. ఎందుకంటే అవి తిరుగుతున్నాయి కదా, అన్నీ చూసేయి. మొత్తము దయ్యముల సమూహం మొత్తం చూసింది యేసయ్యను సిలువ వేయడాన్ని. ఆ దయ్యపు దూతల సమూహము, సాతాను, ప్రతి ఒక్కరూ చూచి ఆనందించారు ఆ కొద్దిసేపు. యేసు సిలువ వేయబడుతున్నాడని అందరూ ఆనందించారు, దయ్యపు దూతలన్నీ. అయితే ఎప్పుడైతే ఆయన తిరిగి 3వ దినమున లేవగా, హల్లెలూయా, సంపూర్ణమైనటువంటి అధికారం ఆ యొక్క దురాత్మల సమూహముల పైన ఆయనకు ఇవ్వబడింది. ఆయనకు సంపూర్ణమైన అధికారం, భూమి మీదను ఆకాశమందను పరలోకమందను సంపూర్ణమైన అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆమేన్. దే ఆర్ డీమానిక్ స్పిరిట్స్. హౌ దే ఎంటర్ మీన్స్, మనం ఎక్కువగా బాధపడి, ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యి, ఎక్కువగా ఓవర్ థింక్ చేసి పోతాము, చూసారా? హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంకా అంటే చదువు అంతగా, జ్ఞానం అంతగా లేనటువంటి వారి జీవితాలలో ఇంకా ఈజీగా. బాగా గమనించండి, టౌన్స్లో, సిటీస్లో అంత తేలికగా ఉండవు. అయితే విలేజెస్కి వెళ్ళామనుకోండి, ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి, ఎక్కువగా. ఎందుకంటే ఎక్కువ మూఢనమ్మకాలను వాళ్ళు నమ్ముతారు, ఎక్కువ దురాత్మల గురించి భయం అనేది వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా దయ్యాల గురించి భయపడుతుంటారో వాళ్ళను కూడా పట్టి పీడిస్తాయి అవి. ఎవరైతే ఎక్కువగా దయ్యాల గురించి ఆలోచిస్తూ ఉంటారో, నాకు పడుతుందేమో, అమ్మో భయము, లేకపోతే దాని గురించి భయము, దీని గురించి భయము. ఒకటి, డిసప్పాయింట్మెంట్ ఎక్కువైనా పడుతుంది. రెండవది, నువ్వు భయపడుతూ ఉన్నా పడుతుంది. నువ్వు ఇంకొక ద్వారం తెరిచినట్లే. హల్లెలూయా.
ఇంకా కొన్ని ఏంటంటే ఇంకొన్ని మార్గాలు ఏంటంటే బాగా గమనించండి. దురాత్మలు ఎప్పుడు ఒక వ్యక్తిలోకి పడుతూ ఉంటాయి అని అంటే బాగా గమనించండి. మొదటిది, నువ్వు ఎక్కువగా డిసప్పాయింట్మెంట్ లేకపోతే నిరాశ చెందుతూ దుఃఖంలోనికి వెళ్ళిపోయి నిస్పృహలోకి వెళ్ళిపోయి నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నా జీవితకాలం అంతా ఇలాగనే ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటున్నావా? రెండవదిగా, భయపడుతూ ఎక్కువ భయంలో ఉంటున్నావా? మూడవదిగా కూడా చెప్తున్నాను, ఎక్కువ పాపము, వ్యభిచారపు పాపములు లేదా ఫోర్ ఫాదర్స్ నుంచి మంత్ర విద్యలలో, చెడుపులలో, చేతబడులలో, బ్లాక్ మ్యాజిక్లో, రక్త తర్పణలలో, ముగ్గులేసి తలకాయలు పెట్టి, గొర్రె తలకాయ, మేక తలకాయలు పెట్టి రక్తము చిందించి రకరకాలైన చేతబడి పూజలు చేస్తారు. చూసారా? అటువంటి వాటివి చేసేటువంటి వారి లైన్స్లో, వాటిని ఆచరించేటువంటి వారి లైన్స్లో హల్లెలూయా వారికి ఎక్కువగా దయ్యాలు పట్టేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. మనిషి శరీరంలోనికి వచ్చే దయ్యాల గురించి నేను మాట్లాడుతున్నానండి. వచ్చిన తర్వాత ఏం చేస్తాయో తెలుసా? మనుషులు గోడలకు కొట్టుకునేటట్లు, అగ్నిలో పడేటట్లు, నీళ్ళల్లో పడేటట్లు, రక్తము వచ్చేలాగా కోసుకునేటట్లు, రకరకములైనటువంటి విధములుగా అవి వాటి యొక్క ప్రయత్నములు మనిషిని ఎలాగైనా సరే మరణము వైపున నడిపించాలి, నిష్ప్రయోజకులుగా చేయాలి. హల్లెలూయా. బాగా అండి. అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బాగా గమనించండి, దయ్యములను మానవులని పట్టేది అతి తక్కువ, అతి కొద్ది మందికే, ఎక్కువ మందికి అవి పట్టలేవు. అయితే చాలా సమయాలలో అవి ఎలాగ మనల్ని ప్రభావితం చేస్తాయి అంటే, అబద్ధాలు చెబుతూ ప్రభావితం చేస్తాయి, మోసము చేస్తూ ప్రభావితం చేస్తాయి. హవ్వ దగ్గరకు వచ్చి ఏ విధముగా అబద్ధమాడి హవ్వతో పాపము చేయించాయో, అదే విధముగా మనుషులమైన మన దగ్గరకు వచ్చి కూడా అవి అబద్ధాలు చెప్పి, ఇది చేస్తే ఏమి కాదులే, ఆ ప్రార్థన చేసుకోకపోతే ఏమి కాదులే, సినిమా చూస్తే ఏమి కాదులే, ఆ అమ్మాయిని అలాగ చేస్తే ఏమి కాదులే, ఈ అబ్బాయితో ఇలాగుంటే ఏమి కాదులే, ఆ యేసు క్షమిస్తాడులే, రాజీ పడిపోయేలాగా పాపములను చేయిస్తాయి అవి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి తర్వాత అతడు తాగుడు విడిచిపెట్టింటాడు. అయితే ఒక రోడ్లో పోతుంటున్నప్పుడు అతని తల తిప్పి ఆ మందు షాపు వైపున చూచేలాగా. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నటువంటిది? ఒకసారి యేసన్న గారు పంచుకున్నటువంటి ఒక సత్యం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతడు ఒకప్పుడు బాగా పేకాట ఆడేవాడు, మందు తాగేవాడు, రకరకాల పాపాలు చేసేవాడు. కొత్తగా 2-3 నెలలైంది దేవుని నమ్ముకొని ప్రార్థనలో బాగా ఎదుగుతున్నాడు, వాక్యంలో ఎదుగుతున్నాడు, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు, బాగా నేర్చుకుంటున్నాడు. అయితే వాని ఆశ ఏంటి అని అంటే, నేను పాపంలో పడి బ్రతికినటువంటి వాడిని, నా స్నేహితుడిని కూడా నేను పిలుచుకొని రావాలి, యేసన్న గారు ప్రార్థన చేయండి, ఆ వ్యక్తిని ఎలాగైనా కానీ నేను దేవుని వైపున నడిపించాలి అనుకుంటే, సరే ప్రార్థన చేద్దాము. అయితే అతను ఉండే చోటికి పోయి మాత్రము, అతడు పేకాట ఆడుతున్నప్పుడు మాత్రము, అతడు ఆ జనాల మధ్యలో ఉన్నప్పుడు మాత్రం వెళ్ళి అతనికి సువార్త చెప్పొద్దు, అతడు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి చెప్పాలి అని చెప్పాడు. అయితే అవన్నీ పట్టించుకోకుండా ఆ వ్యక్తి పోయి ఆ పేకాట దగ్గర కనపడతానే ఆయన ఏం చేశాడంటే, అరే పక్కకు రారా, ఒక నిమిషం మాట్లాడాలా, నేను పిలవాలి, నీతో కొంచెం మాట్లాడాలా అని చెప్తే, ఉండ్రా అయిపోతాంది, ఒక ఆటరా, ఇది ఆట అయిపోతానే నేను వచ్చేస్తా. హల్లెలూయా. సరేలేరా, ఆట అయిపోతానే నేను ఈడ వెయిట్ చేస్తా అంటే ఆటికి రాను. అంత లోపల ఏంటి, వెంటనే స్నేహితుడు, అరే నీకు బాగా వస్తుందిరా, ఇది ఏదో రాలేదురా, ఒక్కసారి వచ్చి చెప్పురా, అవన్నీ చెయ్యనురా నేను అని అంటే, ఒక్కసారి చేస్తే ఏమవుతుందిరా. వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైపోయిందనంటే, ఈ ముక్క తీసి ఆ ముక్క ఇరా, కరెక్ట్ చెప్పినావురా నువ్వు, ముక్క తీసి ఈ ముక్క, ఈ కార్డు తీసి ఆ కార్డు. మళ్ళీ ఏం చేశాడంటే, ఇవన్నీ పట్టుకొని చేతిలో తన స్నేహితుడు పట్టుకొని ఉంటే, వేరే తప్పుడు కార్డు తీసి వేయబోతున్నాడు అనమాట. మంచి కార్డు తీసి వేయబోతుంటే, ఎవడురా అన్ని పనికిమాల ఈ విధంగా ఆడుతున్నావు, ఓడిపోతా ఉండు, ఆ కార్డ్స్ అన్నీ నా చేతిలోకి తీసుకో, అయిపోయా. హల్లెలూయా. ఏమైపోయా? అయిపోయా. ఇంకంతే, ఇంకట్లే, మళ్ళీ వెళ్ళిపోయా. ఏంటది? సాతాను
శోధనల వైపున నడిపిస్తాడు. మెల్లగా చాటింగ్లు, అమ్మాయిలు అబ్బాయిలు చాటింగ్లు అయిపోతే చాటింగ్లు ఒక వారం రోజులు చాటింగ్లు అయిపోతే మెల్లగా మీటింగులు. ఏమండి మెల్లగా ఏంటి గట్టిగా హల్లెలూయా. మీటింగ్ ఫస్ట్ చాటింగ్, తర్వాత మీటింగ్ అయిపోతానే లవింగ్. హల్లెలూయా. ఆ తర్వాత లవ్ అది ఇంకా బ్రేకప్ అయిపోతుందో, వ్యభిచారికానికే దారి తీస్తుందో, పెళ్లి వరకు పోతుందో, పెళ్ళి ఏదో ఇంకా తెలియదు. అదంతా ఒకరు కాదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఈ మధ్య ఎలాగైపోయిందంటే ఒకరు కాదు, ఒక 4-5 మంది. ఒకరు కాకపోతే ఇంకొకరు, ఒకరు కాకపోతే ఇంకొకరు. హల్లెలూయా. దిస్ ఈజ్ హౌ ద డెవిల్ టెంప్ట్స్. సాతాను ఈ విధంగా శోధిస్తున్నాడు. ఏంటనంటే మొదట దేవుణ్ణి నమ్ముకోకుండా నిన్ను అడ్డగిస్తాడు. ఫస్ట్ లెవెల్లో దేవుణ్ణి నమ్ముకున్నావా, వాని కర్మగాలి, వాని మాట వినకుండా దేవుణ్ణి నమ్ముకున్నావా, సరే నమ్ముకున్నావు, ఓకే. ఫలించకూడదు, సరే ఫలిస్తున్నావా, ఫలిస్తుంటే వాడేం చేస్తాడంటే నష్టం తీసుకొని రావడానికి చూస్తాడు, శోధనలలోనికి నడిపించడానికి చూస్తాడు, మోసము చేయడానికి చూస్తున్నాడు. సో మెనీ వెపన్స్. నిన్ను డిసప్పాయింట్ చేయడానికి, నిన్ను తప్పుదోవ పట్టించే ఆయుధం ఒకటి. ఇంకా కొన్నిసార్లు ఎలాగంటే నిన్ను అధైర్యపరిచే ఆయుధాలు. నీ చేత కాదు, నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నీ బ్రతుకింతే, నీ జీవితంలో ఇది జరగదు, నువ్వు ఎంత చేసినా ఇంతే. దీస్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ ద డెవిల్. హల్లెలూయా. దిస్ ఈజ్ హౌ డీమానిక్ వరల్డ్, ఆత్మీయమైనటువంటి లోకము ఈ విధంగా ఆపరేట్ అవుతుంది. నిన్ను తప్పుడు వాటిని చూసేలాగా, తప్పుడు పనులు చేసేలాగా, మోసపోయేటువంటి విధముగా, తప్పుడు మార్గంలోనికి వెళ్ళేటువంటి విధముగా ఎలాగైనా సరే నిన్ను శోధించో, నీ దగ్గర దురాశను పెట్టో, నిన్ను మోసము చేసి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆర్థిక జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అండ్ ఐ కెన్ సే, నేను చెప్పగలను, సాతాను మంచి పనివాడు. ఏమండి, సాతాను వాని పనిలో వాడు బాగా పర్ఫెక్ట్గా ఉన్నాడు. వాడు కూడా కునకడము లేదు, నిద్రపోవడము లేదు. నిద్రపోతున్నాడా వాడు కూడా కునకడం లేదు, నిద్రపోవడం లేదు. ఎందుకు కునకడం లేదు, నిద్రపోవడం లేదా? వానికి ఏమంటే వానికి పనుకుంటే కళ వస్తుంది. ఏం కళ? హెల్, నరకానికి సంబంధించిన కళ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాడు నిద్రపోవడంలా. వాడు నిద్రపోకుండా ఉండడానికి గల కారణం ఏమి? దేవుడు వాడిని అలాగా శిక్షించాడు. అయితే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి సంతోషంగా ఉంచకూడదు. ఆయన సంతోషంగా ఉండకూడదని అంటే ఆయన పిల్లలమైన మనము సంతోషంగా ఉండకూడదు. మనము సంతోషంగా ఉండకూడదంటే శోధనలలోను, వ్యాధులలోను, రోగములోను, కన్నీళ్ళలోను, కష్టాలలోను అన్నింటి వైపున నడిపింపబడాలి. లింకు చూడండి ఎంత ఈజీగా కనబడుతుందో మనకు. అన్నీ ఒకటికొకటి. సాతాను ప్రధాన ఉద్దేశము నువ్వు నాశనం అవ్వాలి, దొంగతనము, హత్య, నాశనము చేయబడడానికి రావాలి. దీస్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ ద డెవిల్. ఇక సో మెనీ థింగ్స్ ఉన్నాయండి, సో మెనీ థింగ్స్. మీకు ఒక దేశం ఉంది తెలుసా? ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా. నార్త్ కొరియా అంటే దక్షిణ కొరియాలో, ఉత్తర కొరియాలో అస్సలు దేవునిని పూజించకూడదు, బైబిల్స్ కలిగి ఉండకూడదు, సువార్త ప్రకటన చేయకూడదు, నాస్తికత్వము, మనుషులనే ఆరాధించాలి. అక్కడ ఉంటున్నటువంటి ఒక నాయకుడే వాళ్ళకు దేవుడిగా ఉండాలి. నెబుకద్నెజరు రాజు ఏ విధంగా ఒక విగ్రహం తయారు చేసి పెట్టాడో వాళ్ళ దేశంలో కూడా విగ్రహాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకుల, మిలిటరీ లీడర్ల విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళనే వాళ్ళు పూజించాలి. అక్కడ దైవత్వం కనపడదు. హల్లెలూయా. కానీ పక్కనే ఉంటున్నటువంటి సౌత్ కొరియా, దక్షిణ కొరియా దేశంలో, ఆ దేశమంతా కూడా క్రైస్తవ్యమే.
ఆ దేశంలో ప్రపంచంలోనే పెద్ద చర్చ్ ఎక్కడైనా ఉన్నది అంటే ఆ దేశంలోనే. ఎంతమంది అయ్యా ఆ చర్చిలో ఉన్నారంటే 12 లక్షల మంది ఉన్నారు ఆ చర్చిలో. ఎంతమంది? 12 లక్షల మంది ఆ చర్చిలో. పాల్ యాంగిచో గారి చర్చ్ అది. ఆ చర్చి, ఆ దేశమంతా కూడా దేవుని యొక్క సన్నిధే. స్వస్థతలే, అద్భుతాలే. మనం వాడుతున్న శాంసంగ్ ఫోన్లన్నీ ఆ దేశంలో నుంచే వచ్చిండేది. హల్లెలూయా. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆ దేశంలో నుంచే. శాంసంగ్ కంపెనీ, టీవీ కంపెనీలు చాలా అక్కడి నుంచి. చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ. బాగా గమనించండి. అయితే ఒక దేశంలో సంపూర్ణమైనటువంటి దేవుని ఆధీనంలో దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సన్నిధి, అభిషేకము, సువార్త ఉంటున్నది. ఒక్క అడుగు పక్కన పెట్టగానే, ఒకే ఒక్క అడుగు అండి, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ అడుగు పెట్టగానే సువార్త అనేదే లేదు. హల్లెలూయా. దయ్యపు దూతలు దేశముల పైన కూడా అధికారాలు కలిగి ఉన్నాయి. దేశములను అవి పరిపాలిస్తున్నాయి. దేశములను అవి ఏలుతున్నాయి. హల్లెలూయా. సి, డెవిల్ వాంట్స్ యూ. సాతానుకు నువ్వు కావాలి, దేవునికి నువ్వు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి నివాసం చేయడానికి ఆశపడుతున్నాడు. సాతాను కూడా నీలో వచ్చి నివాసం చేయడానికి ఆశపడుతున్నాడు. ఎవరికి నువ్వు ద్వారం తెరుస్తావో వారే నీ జీవితంలోనికి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు ద్వారం తెరవంది ఆయన రాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలంటే నువ్వు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిని వెతకాలి, ఆదివారం ఆరాధనకు రావాలి, పాపపు జీవితాన్ని తొలగించుకోవాలి, పాపపు ఆలోచనలను తొలగించుకోవాలి. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. లేదు, నేను పాపంలో ఉంటా, పాడు జీవితం నేను కలిగి ఉంటా, దుష్టత్వం నేను కలిగి ఉంటా, శోధనలోనికి నేను వెళ్ళిపోతా అనుకున్నట్లయితే నీ జీవితంలోనికి వచ్చేది దురాత్మ. అయితే ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి ముందుకు వెళతావో పచ్చిక కలిగిన చోట్ల నువ్వు జీవించబడతావు. హల్లెలూయా. నీరు లేని చోట బైబిల్ చెబుతున్నది ఒక దురాత్మ. మత్తయి సువార్త 12వ అధ్యాయం చివరి మాటలు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటున్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం అందరు తెరవాలి. 12వ అధ్యాయం. అపవిత్రాత్మ 43వ వచనంలో, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఏముందండి? అపవిత్రాత్మ ఒకరిని విడిచిపోయిన తర్వాత అంతవరకు దానికి విశ్రాంతి ఉంది. ఎక్కడా? ఆ వ్యక్తి జీవితంలో, శరీరంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఎప్పుడైతే ఆ శరీరంలో నుంచి అది బయటికి పోయిందో దానికి విశ్రాంతి లేదు. ఇక్కడ ఏం జరుగుతున్నది? అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట్ల అంటే గాలిలో తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. ఆమేన్. బైబిల్ చెబుతున్నది, ఒక ఇండ్లు దురాత్మ విడిచిపోయిన తర్వాత, ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత గాలిలో తిరుగుతూ ఉంటుంది. నీరు లేని చోట్ల. ఎక్కడ? గట్టిగా చెప్పండి. వెన్ ఇట్ కమ్స్ టు ద స్పిరిచువల్ థింగ్స్, నువ్వు నీటి చేత నింపబడి ఉంటే, పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి చేత నింపబడుతూ ఉంటే, బలము చేత నింపబడుతూ ఉంటే,
నీటి యూట యొద్ద నాటబడిన వాడవై ఉంటే నో డెవిల్ కెన్ టచ్ యూ. ఏ దయ్యము కూడా నిన్ను రాలేదు, ముట్టలేదు. నీరు లేని చోట్ల, నీరు ఒకవేళ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ జీవ జలము నీలో ఉన్నట్లయితే, యోహాను సువార్త 7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చొప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో దే ఆర్ ఆల్వేస్ విత్ ద వెట్. ఎప్పుడు కూడా వారు నీటి చేత నింపబడుతూ ఉంటారు, ఆత్మ చేత నింపబడుతూ ఉంటారు. ఏ యొక్క దురాత్మ కూడా ఆ వ్యక్తిని ముట్టడానికి ప్రయత్నించదు. హల్లెలూయా. నీరు లేని చోటులాగా ఉండవద్దు, ఎండిపోయిన స్థితిలో ఉండవద్దు, గాలిలాగా ఉండవద్దు. ఆత్మ చేత నింపబడుతూ ఉండు, నీరు చేత నింపబడుతుండు, వాక్యము చేత నింపబడుతూ ఉండు. హల్లెలూయా.